హలో అండి, నేను డాక్టర్ మీనాశ్రీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్. ఇవాళ మనం ఐవీఎఫ్తో పుట్టే పిల్లల DNA పై ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఈ ఐవీఎఫ్ అనే టెక్నాలజీ అనేది మనం ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం. సో ఇందులో మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీకి మెయిన్ తేడా ఏంటి అంటే, న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎగ్ అండ్ స్పర్మ్ యొక్క కలయిక అంటే ఫర్టిలైజేషన్ అని ఏదైతే అంటామో అది యూజువల్లీ ఫెలోపియన్ ట్యూబ్ లో అవుతుంది. సో ఈ ఐవీఎఫ్ టెక్నాలజీలో మనం ఏం చేస్తామంటే, అదే ఎగ్ అండ్ అదే స్పర్మ్ ని మనము స్పెషల్ గా ల్యాబొరేటరీలో అంటే టెస్ట్ ట్యూబ్ అని మనం ఏదైతే అంటామో ఆ ల్యాబొరేటరీ కండిషన్స్ లో మనము ఫర్టిలైజేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ ల్యాబ్ కండిషన్స్ లో మనం ఏం చేస్తాము అంటే, ఎగ్జాక్ట్లీ ఫెలోపియన్ ట్యూబ్ లోపల ఎటువంటి ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుందో సేమ్ అటువంటి ఎన్విరాన్మెంట్ ని మనం సిమ్యులేట్ చేసి ఆ ఎన్విరాన్మెంట్ లో ఎగ్ అండ్ స్పర్మ్ యొక్క కలయిక అనేది చేయడం జరుగుతుంది. బట్ ఈ ప్రాసెస్ లో మనము ఎగ్ అండ్ స్పర్మ్ కలయిక జరిగిన తర్వాత కూడా దానికి ఆప్టిమల్ కండిషన్స్ పెరగడానికి, అంటే ఎంబ్రియో అనేది ఎగ్ స్పర్మ్ కలిసాక 2 సెల్డ్ స్టేజ్ కి వెళ్తుంది. ఆ 2 సెల్డ్ స్టేజ్ నుంచి రోజు డివైడ్ అవ్వకుంటూ మల్టిపుల్ సెల్స్ గా ఫామ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ కి కూడా, దాని డివిజన్ కి కూడా కావాల్సినట్టు మనము మీడియా ప్రొవైడ్ చేయడము, ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అంతే తప్పితే మనము ఎక్స్ట్రాగా డిఎన్ఏ చేంజెస్ అంటే ఎగ్ యొక్క డిఎన్ఏని చేంజ్ చేయడము, లేదు అంటే స్పర్మ్ యొక్క డిఎన్ఏ చేంజ్ చేయడం, లేదు అంటే ఫామ్ అయిన ఎంబ్రియో ఏదైతే ఉందో ఆ ఎంబ్రియో యొక్క డిఎన్ఏ పైన మనం చేంజెస్ అనేవి ఏవి చేయడం జరగదు. సో న్యాచురల్ గా ఈ ఎంబ్రియోకి డిఎన్ఏ అనేది కాంట్రిబ్యూట్ అయ్యేది ఎగ్ అండ్ స్పర్మ్ నుంచి. సో ఆ ఎగ్ అండ్ స్పర్మ్ లో కనుక మనకి ఏదైనా డిఎన్ఏ చేంజెస్ ఉంటే, అంటే కొంతమందిలో యూజువల్లీ ఏంటి అంటే ఫీమేల్ ఏజ్ ఎస్పెషల్లీ మోర్ దాన్ 35 years అయినప్పుడు, లేదు అంటే ఆల్రెడీ వాళ్ళకి ఫ్యామిలీలో ఏదైనా స్పెసిఫిక్ జెనెటిక్ కండిషన్స్ ఉండడం, లేదు అంటే ఆ కపుల్ కి ఆల్రెడీ ఒక బేబీ గానీ ఇద్దరు బేబీస్ గానీ ఆల్రెడీ ఏదైనా స్పెసిఫిక్ జెనెటిక్ కండిషన్ తో పుట్టినప్పుడు, లేదు అంటే కొన్నిసార్లు క్యారియర్స్ అని అంటాము. క్యారియర్స్ అంటే ఏంటంటే బయటికి కనిపించడానికి ఆ కపుల్ అనే వాళ్ళు నార్మల్ గా ఉండొచ్చు, బట్ వాళ్ళ క్యారియోటైపింగ్ అంటే క్రోమోజోమ్స్ గానీ ఎగ్జామిన్ చేసినప్పుడు, లేదు అంటే జెనెటిక్ లెవెల్లో మనం టెస్టింగ్ చేసినప్పుడు కొన్ని క్యారియర్స్ అంటే బయటికి డిసీజ్ అనేది ఎక్స్ప్రెస్ అవ్వకపోయినా ఆ జీన్ ని వాళ్ళు స్లైట్ క్వాంటిటీలో క్యారీ చేస్తూ ఉండొచ్చు. సో ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అనేది మనకి న్యాచురల్ గా వచ్చినా కూడా, లేదు అంటే ఐవీఎఫ్ లో వచ్చినా కూడా మనకి సేమ్ కండిషన్స్ అనేవి మనకి ఆ ఎంబ్రియోకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అది మనకి సేమ్ న్యాచురల్ ప్రెగ్నెన్సీలో ఎటువంటి జెనెటిక్ రిస్క్ అయితే ఉంటుందో ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో కూడా మనకి సేమ్ జెనెటిక్ రిస్క్ ఉంటుంది. బట్ ఐవీఎఫ్ ప్రాసెస్ యాజ్ సచ్ చేయడం వల్ల మనకి ఎటువంటి డిఎన్ఏ చేంజెస్ కానీ జెనెటిక్ డిసీజెస్ కానీ వచ్చినట్టు ఇప్పటి వరకు ఎటువంటి కేసు కూడా మనకి రిపోర్ట్ అవ్వలేదు. సో మనకి ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది సిన్స్ 40 years మనకి ఇదే టెక్నాలజీ కంటిన్యూ అవుతూ ఉంది. సో ఇంతమంది బేబీస్ పుట్టాక ఎక్కడ కూడా మనకి కేవలం ఐవీఎఫ్ ప్రాసెస్ వల్ల మాత్రమే మనకి జెనెటిక్ రిస్క్ వచ్చినట్టు ఎక్కడా కూడా ప్రూవ్ అవ్వలేదు. సో ఐవీఎఫ్ చేసుకోవడం వల్ల మనకి ఏదైనా జెనెటిక్ డిసీజెస్ వస్తాయి, లేదు అంటే బేబీస్ తక్కువ ఇంటెలిజెన్స్ తో పుడతారు అని ఎటువంటి అపోహలు ఉన్నా కూడా ఈ పిల్లలు లేని దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అపోహలన్నీ వీడి ఆ ప్రాసెస్ ని కంటిన్యూ చేసుకోవాలని చెప్తున్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.